ఈ విరామంలో. ఎవరన్నా ఒకేసారి లీటర్న్నర ఆపకుండా త్రాగలిగితే మరీ మంచిది. ఎందుకు ఇంత త్రాగమంటున్నాం నీళ్ళని లీటర్న్నర కనీసం అంటే ఇక్కడ మనకి 2 లాభాలు ఉంటాయి నీళ్ళని త్రాగటం ద్వారా. నీళ్ల బరువు ఒకేసారి పొట్టలో పడితే ఈ బరువుకి మనకి ప్రొద్దునే సుఖ విరోచన అవటానికి అవకాశం కలిగిస్తుంది నీరు. ఇది మొదటి లాభం. రెండవది, మనం త్రాగిన నీరు రక్తములోకి వెళ్ళిపోయి రక్త శుద్ధి చేస్తుంది. కానీ పరగడుపున నీరు త్రాగితే నిద్ర లేచిన వెంటనే ఇవి లాభాలు. ఇక నీళ్లను త్రాగిన తర్వాత ఎవరమైనా కానీ టీవీలు చూసినా, పేపర్ చదివినా, ఫోన్లో మాట్లాడినా, కబుర్లు చెప్పుకున్నా మనకు విరోచనం రాదు. మనసు అటుండేసరికి ప్రేగుల్లో మలం సరిగా జరగదు, నరాలు రిలాక్స్ కావు, సుఖ విరోచనం అవ్వదు, ఎక్కువసేపు కూర్చోబెట్టేస్తుంది. నిద్ర లేచిన వెంటనే జాడించి సుఖ విరోచనం అవ్వాలంటే మనం చెప్పే ఈ ప్రయత్నం మీరందరూ చేయాలి. నీళ్లు త్రాగిన తర్వాత ఆ సీస అక్కడ పెట్టి మీ మనసుని ఈ పొట్ట ప్రేగులపై పెట్టి 4-5 నిమిషాలు ఇంట్లో అటు ఇటు నడుస్తూ ఇక్కడ గమనిస్తూ ఉండండి. మీ మనసు ఇక్కడ ఉండటం వల్ల ప్రేగుల్లో మలాన్ని పట్టుకున్న నరాలు అట్లా రిలాక్స్ అవుతాయి. ప్రేగుల్లోని మలం అంతా మలద్వారం వద్దకు జరుగుతుంది. మీ నీళ్ల బరువు పొట్టలో పడింది. పొట్టలో పడ్డ నీళ్ల బరువు వెళ్ళి పొట్ట క్రిందన్న మలాశయాన్ని ఒత్తుతుంది. దాంతో ప్రేగుల్లో మలం ఇంకా స్పీడ్గా జరుగుతుంది. ఈ 2 కారణాల చేత మనకు ఉదయం లేచిన వెంటనే విరోచనం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం మనసు పెట్టి 4-5 నిమిషాలు నడుస్తూ ఉంటే ప్రేగుల్లో మలం జరుగుతూ మీకు కొంచెం కొంచెం అర్జెంట్ పెరుగుతూ ఉంటుంది. ఈ అర్జెన్సీ బాగా పెరిగే వరకు మీరు దొడ్లోకి వెళ్ళకండి. ఇక ఆపుకోకుండా మోషన్ వచ్చేస్తున్నది అనిపించినప్పుడు, ఇక నా వల్ల కాదు వెంటనే వెళ్ళాలి అనిపించినప్పుడు మీరు వెళితే తక్కువ టైంలో ఎక్కువ విరోచనం హాయిగా వెళ్ళిపోతుంది. దాన్ని సుఖ విరోచనం అనొచ్చు. అలా అవటానికి ఈ నీళ్ల ప్రయత్నం ఎంతగానో మీకు హెల్ప్ చేస్తుంది. చాలామందికి ఈ మోషన్ రావాలంటే ఎంత అవస్థ అనిపిస్తుందంటే, కొందరకు టీ తాగితే వస్తుందట, కొందరకు పేపర్ చదివితే కానీ రాదట. కొంతమంది మహానుభావులు హైదరాబాద్లో చెప్తుంటారు, మాకు హిందూ పేపర్ చదివితే కానీ రాదండి. కొంతమందికి టిఫిన్ తింటే కానీ రాదట. కొంతమంది అంట మాకు ఎన్ని తిన్నా రాదండి అంటారు. ఆ కాస్త రావడానికి ఇన్ని తతంగాలు. ఏ ప్రయత్నం లేకుండా ప్రొద్దునే కాల విరోచన అవటానికి ఇది మంచి టెక్నిక్. అందుచేత అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు నిద్ర లేచిన వెంటనే ఈ మంచి అలవాటును నేర్చుకోండి. మన సంస్కృతిలో మన పెద్దలు నేర్పిన ఈ ఆచారాన్ని మన పిల్లల దాకా మనం పంచుతూ అట్లా వ్యాప్తి చేయాలి తప్ప ఇతర దేశస్తులను చూసి మనం ఇట్లాంటి మంచి అలవాట్లను వదిలేసుకోకూడదు. ఇది మంచి పని. మనం త్రాగిన నీరు 10-15 నిమిషాల్లో పొట్ట ప్రేగుల నుంచి రక్తం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కణాల లోపలికి వెళ్ళి కణాల్లో ఉన్న కాలుష్యాన్నంతా మనం త్రాగిన నీరు పొట్ట ప్రేగుల నుంచి 10-15 నిమిషాల్లో రక్తములకు వెళ్ళి అక్కడి నుంచి కణాల లోపలికి వెళ్ళి కణాల లోపల ఉన్న కాలుష్యాన్ని నానపెడతాయి. ఎలా అంటే రాత్రి తినగా మిగిలిన బొచ్చిబోళ్ళ గిన్నెలని ఎండిపోతాయి. ఉదయం ఆడవారు వాటిని తోముకోవాలంటే వాటి ముఖాన్ని 4 చెంబులు నీళ్లు చల్లి అంట్లు నానపెట్టుకుంటారే, మీరు చల్లిన నీరు వాటిని నానపెడితే కదా వదిలేది. అలాగే మన త్రాగిన నీరు కణాల్లో ఉన్న వేస్ట్ని అట్లా నానటానికి కదపటానికి దోహదం చేస్తుంది. మొదటిసారి త్రాగిన నీళ్ళు వల్ల జరిగే లాభాలు ఇవి. ఇలా నీటిని త్రాగిన తర్వాత మోషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏదన్నా వ్యాయామము, ఆసనాలు, ప్రాణాయామమో, ధ్యానమో, చదువు, ఇంట్లో పనో, వంట పనో ఏదైనా చేసుకోండి. 1-1.5 వరకు మీ నీరు లోపల పని చేసుకుంటూ ఉంటుంది. మీ పని మీరు చేసుకోవచ్చు. మీరు త్రాగిన నీరు పొట్టా ప్రేగుల్లో ఏమి 1-20 నిమిషాల తర్వాత ఉండదు. ఇది మొదటిసారి నీరు త్రాగే కార్యక్రమం. ఇక రెండవసారి నీరు త్రాగాలంటే విరామం ఎంత ఇచ్చి త్రాగాలి. కొంతమంది మొదటిసారి లీటర్ నీరు త్రాగి, లీటర్ పావు త్రాగి మనసు పెట్టి ప్రయత్నం చేసిన విరోచనం రాదనుకోండి, వారేం చేస్తారు, నీళ్లు త్రాగి మనసు పెట్టినా రాలేదని మరలా 1-1.5 ఇంకొక లీటర్ పావు నీళ్ళు అట్లా త్రాగేసి మళ్ళీ తిరుగుతుంటారు. ఇలా త్రాగకూడదు.
తక్కువ టైంలో ఎక్కువ నీరు పోసేస్తే ఇంకా నీరు ఎక్కడ వెళ్ళి చేరుతుంది? అందుకని ముఖం ఉప్పినట్టు, తల డిమ్ అయినట్లుగా, మరి మనసు ఏదో అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత ఒక్కసారి మనం నీళ్ళని నిద్రలేచిన వెంటనే త్రాగాము అంటే మోషన్ అయినా అవ్వకపోయినా మరోసారి నీరు త్రాగాలంటే విరామం తప్పనిసరిగా ఇవ్వవలసిందే. లీటర్ నీరు త్రాగిన వారు మొదటిసారి రెండోసారి నీరు త్రాగాలంటే గంట వ్యవధించి మరో లీటర్ త్రాగొచ్చు. ఈలోపు ఆ నీరు ఫిల్టర్ అయ్యి యూరిన్ రూపంలో ఒక 1/2 లీటర్ 30 లీటర్ దాకా చేరిపోతుంది. కాబట్టి మీ నీరు వెళ్ళి మళ్ళీ రక్తంలో కూర్చోవడానికి రక్తనాళాల్లో ఖాళీ ఉంటుంది. అందుకని ఈ గ్యాప్. మొదటిసారి 1.5 లీటర్ నీరు ఎవరైనా త్రాగితే రెండవసారి మరలా 1.5 లీటర్ త్రాగడానికి 1.5 గంట అలా విరామం ఇస్తే బాగుంటుంది. మొదటిసారి 1.5 లీటర్ 1.5 లీటర్న్నర వరకు నీరు త్రాగిన వారు ఉంటే రెండోసారి మరలా నీరు త్రాగడానికి 1.5 గంటల వరకు సుమారుగా విరామం ఇవ్వండి. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఎవరన్నా 1.5 లీటర్న్నర త్రాగితే మోషన్ రాలేదని 2 లీటర్ల వరకు త్రాగే కెపాసిటీ ఉండి త్రాగుతారు. అసలు స్వతహాగా మన పొట్టకు 2 లీటర్ల కెపాసిటీ. ఎవరన్నా త్రాగినా తప్పు కాదు, కానీ రెండోసారి ఎక్కువ గ్యాప్ ఇచ్చి త్రాగవలసి ఉంటుంది. ఎవరో కొద్దిమంది 100కి 1 2 3 త్రాగే అలవాటు ఉంటే 2 లీటర్లైనా త్రాగొచ్చు. కానీ రెండోసారి మళ్ళీ 2 లీటర్లకల్లా 1 లీటర్ 1.5 లీటర్ తాగితే సరిపోతుంది వారు. ఇలా మొదటిసారికి రెండోసారికి మధ్య విరామం మాత్రం ఇది గుర్తుంచుకోండి. చాలామంది ఆఫీస్కి వెళ్ళే టైం దగ్గర పడిందని తక్కువ టైంలో ఎక్కువ నీళ్ళు తాగేసి కళ్ళు తిరిగి కూడా కింద పడేవారు ఉంటారు. అలాంటి తప్పు చేయకండి. ఇప్పుడు చెప్పిన విరామంతో మనం నీళ్లు త్రాగితే దోషం ఉండదు, ఫ్రీగా అనిపిస్తుంది. ఇక రెండవసారి నీళ్లను ఇంతకుముందు చెప్పినట్లుగా గోరువెచ్చని త్రాగవన్నవారో గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, ఇతరులు మామూలు నీరు తీసుకోండి. ఆ నీటిని 1.5 లీటరో 1.5 లీటర్న్నర తీసుకుని మళ్ళీ గటగట ఎత్తిపట్టి త్రాగండి. కాసేపట్లో త్రాగలేకపోతే 4-5 నిమిషాల విరామంలైనా త్రాగండి. త్రాగితే మళ్ళా పొట్టలో ప్రెషర్ పడుతుంది. నీళ్లు త్రాగిన తర్వాత మళ్ళా రెండో విరోచన అవ్వాలని మీరు ప్రయత్నం చేయండి. ఏమండి ఒకసారి వెళితే సరిపోదా, మళ్ళీ ఏమిటండి అనొచ్చు మీరు. మన మలాశయం 1.5 మీటర్ పొడవు ఉంటుంది. మనం మొదటిసారి విరోచనానికి వెళ్ళినప్పుడు ఒక 1/2 మీటర్ 30 మీటర్ పొడవు ఉండే ప్రేగుల మలం మాత్రమే బయటకు వస్తుంది. మరి మిగతా ప్రేగులో ఉన్న మలం ఈ ఖాళీ అయిన ప్రేగులోకి 1/2 గంటలో 30 గంటలో జరిగి రెడీగా ఉంటుంది. అంటే ఉదయం పూట రెండోసారి విసర్జించవలసినంత మలం బోల్డ్ స్టాక్ మనలో ఉంది. మనం ప్రయత్నం చేసి వెళితే ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. మీరు ఈరోజు ప్రయత్నం చేయరా, ఒకసారి వెళితే చాలు అనుకుంటారా? ఆ మలమే మరలా రెండవ రోజు ఉదయం వరకు అంటే 24 గంటలు అక్కడే నిలవ ఉంటుంది. ఈలోపు ఆ మలం నుంచి అనేక క్రిములు పుడతాయి, టాక్సిన్స్ వస్తాయి, మలం గట్టిగా అవుతుంది, బంక్ అయిపోతుంది, ముక్కవలసి వస్తుంది, మలబద్ధకం వచ్చేస్తుంది చివరికి. అందుచేత మనందరికీ ఇన్నాళ్ళు ఇలాంటి ఆలోచన కలగలేదేం. ఇప్పుడు మాత్రం ఇలా వెళితే మంచిదని తెలుసుకుంటున్నాం. నిద్ర లేచిన వెంటనే మొదటి విరోచనం అయితే మంచిది, తర్వాత రెండో విరోచనం అయితే మరీ మంచిది. చేత రెండవసారి నీళ్ళని త్రాగి మళ్ళీ ప్రేగులపై ఇందాక చెప్పినట్లుగా మనసు పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఇక్కడ గమనిస్తూ తిరగండి. మనసు అక్కడ ఉండటం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎప్పుడన్నా రోజు మోషన్ వస్తుంది, ఒకరోజు మైండ్ ఎటన్నా వెళ్ళిపోయింది అనుకోండి, ఏ ఫోన్ వచ్చి ఆ రోజు మళ్ళీ మీకు మోషన్ రాదు. అలా మనసు పెట్టడం అతి ముఖ్యమైన విషయంగా మీరు గుర్తుంచుకోవాలి. రమ్మన్నప్పుడు మోషన్ వచ్చేస్తుంది. అలా రెండవసారి బాగా అర్జెంట్ అయ్యే వరకు బయటే తిరగండి. ప్రెషర్ పెరిగాక వెళ్ళండి. రెండవసారి జాడించి విరోచన అయిపోతుంది. ప్రేగులు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. బాగా ఆకలి మండుతూ ఉంటుంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇది ఎంతో మంచి అలవాటు. అందుచేత మనందరం ఈ నీళ్లు త్రాగే అలవాటు ద్వారా ఉదయం తక్కువ టైంలో సుఖ విరోచనం అయ్యే ప్రయత్నం చేస్తే మంచిదని తెలుసుకున్నాం. రెండవసారి త్రాగిన నీరు 10 నుంచి 15 నిమిషాల్లో రక్తము లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కణాల లోపలికి వెళ్ళి రక్తములో ఉన్న కాలుష్యాన్ని, కణాలలో ఉన్న కాలుష్యాన్ని పట్టుకుని అటు మూత్రం ద్వారా, అటు చెమట ద్వారా, ఇటు మలము ద్వారా బయటకు తీసుకొస్తాయి. మామూలుగా మనకి మొదటిసారి తాగిన నీళ్లు నానపెడితే రెండోసారి త్రాగిన నీళ్లు బయటకు పట్టుకొస్తాయి. చూడండి, మన ఇంటిని కడుక్కోవాలంటే ముందు నీళ్లు పోసి నానపెడతాం. ఆ తర్వాత
చీపురు పోసి రుద్దుతాం. చివరికి నీళ్లు పోసినప్పుడు ఆ మురికంతా నీళ్ళ ద్వారా వెళుతుంది. ఫైనల్ వాషింగ్ కొరకు మళ్ళీ నీళ్లు పోస్తాం. పోసిన నీరు పోసినట్టు అటు షింక్లోంచి బయటికి వెళ్ళేటట్టు చూసుకుంటాం, లేకపోతే బెజ్జం నుంచి బయటికి వెళ్ళేటట్టు చూస్తాం. అలా ఏ నీరు పోస్తామో ఆ నీరు బయటకు వస్తే ఇల్లు శుభ్రమైనట్టు భావిస్తాం. అలాగే మనం 2 సార్లు త్రాగిన నీరు లోపల ఉన్న 5 లీటర్ల రక్తంలో కాలుష్యాన్ని, కోటాను కోట్ల కణజాలంలో కాలుష్యాన్ని, 70% నీటిలో లోపల ఉన్న కాలుష్యాన్ని పట్టుకుని అటు బయటికి లాక్కొస్తాయి. అందుకని మన మూత్రం క్లియర్గా తెల్లగా వస్తే లోపల వేస్ట్ బాగా బయటకు పోతున్నట్టు సూచన. అంతేగాని పోసే మూత్రమే రంగుగా చిక్కగా వస్తుంటే ఇంకా లోపల ఉన్నట్లే ఇక్కడ అర్థమవుతున్నది. అంచేత మనం త్రాగే పరగడుపున 2.5, 3 లీటర్ల వరకు నీరు ఇలా రక్తశుద్ధికి, శరీర శుద్ధికి ఇంత మేలు చేస్తుంది. అందుకని ప్రతిరోజు మనం ఇలా నీటిని త్రాగే ప్రయత్నం ఏ కాలం మారినా మానొద్దు, ఏ ఊరు వెళ్ళినా మానొద్దు. ఎప్పుడన్నా మార్నింగ్ ఫస్ట్ బస్ ఎక్కాలనుకోండి 4 గంటలకి 1.5 లీటర్ 2 లీటర్ నీళ్లు తాగెక్కి అరగంటకు ఒకసారి కండక్టర్ని ఆపు అంటే కుదరదు, తిట్టుకుంటాడు. అలాంటప్పుడు ఎప్పుడన్నా ఒకరోజు ఎగ్గొట్టండి కావాలంటే. రోజు మాత్రం ఈ నియమాన్ని మానకండి. ఇది పరగడుపున నీరు త్రాగే ఆరోగ్య విషయం. ఇక మనం పగటిపూట నీరు త్రాగే విషయం తెలుసుకుందాం. 2-2.5 లీటర్లు త్రాగితే సరిపోతుందని తెలుసుకుంటున్నాం. ఈ నీటిని పగటిపూట త్రాగటం వల్ల శరీరానికి ఎలాంటి అవసరాలు తీరుతాయి? మన శరీరానికి పగటిపూట అవసరాలు ఏమిటంటే, ఎండ నుంచి ఈ శరీరాన్ని చల్లబరచడం మొదట అవసరం. ఎండలో వస్తువులు, కార్లు అన్నీ వేడెక్కిపోతాయి. మనం ఎంత ఎండలో తిరిగినా ఈ శరీరం మాత్రం వేడెక్కదు కదండి. ఎంత ఎండ ఎక్కువ ఉంటే ఇదంత చల్లగా ఉంటుంది. మన లోపల నీరు ఆవిరవుతూ ఈ శరీరాన్ని చల్లబరుస్తూ ఉంటుంది. అలాగే రెండవ అవసరం చూస్తే పగటిపూట కండరాల్లో వేడి పుడుతూ ఉంటుంది. ఆ పుట్టిన వేడిని లోపల నీళ్లు ఆవిరవుతూ చల్లబరుస్తూ ఉంటాయి. ఇది రెండవ అవసరం. ప్రతిరోజు మన ఆహారాన్ని అరిగించడానికి అనేక జీర్ణాది రసాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ జీర్ణాది రసాలు 8 లీటర్లు ఊరతాయి సుమారుగా. మనకి 8 లీటర్ల జీర్ణాది రసాల్లో 98% నీరే ఉంటుంది. మనం మంచినీరు తక్కువ త్రాగితే ఈ రసాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఉదాహరణకి మన లోపల నీరు తగ్గిందనుకోండి, లాలాజలం ఊరటం ఎలా తగ్గుతుందో చూడండి. ఇక్కడ నీరు లేకపోతే ఇక్కడ డ్రై అయిపోతుంది. అలాగే లోపల ఊరే రసాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కానీ బాగా నీటిని మనం పగటిపూట త్రాగితే జీర్ణాది రసాలు కరెక్ట్గా ఊరటానికి, యాసిడ్ల నుంచి రక్షణ కలిగించే అంచులమట జిగుర్ల ఉత్పత్తి బాగా జరగటానికి ఈ నీరు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏదో ఉదయం పూట త్రాగాం కదండి, అవే సరిపోతాయి కదా అని మీరు అనొచ్చు. కాదు, ఉదయం పూట త్రాగితే ఆ నీరు మనకి 10-11లో బయటకు వచ్చేస్తాయి. ఇక పగటి పూటకు నీరు మనకి ఉండదు. ఉదయం త్రాగిన నీరు ఉదయమే. ఉదయం టిఫిన్ తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం ఎందుకంటే సాయంకాలం ఎందుకంటే అనుకుంటున్నామా, మళ్ళీ తింటలేదండి. అలాగే ఉదయం నీరు క్లీనింగ్ ప్రాసెస్ కోసం, లోపల సిస్టమ్ని కండిషన్ చేసుకోవడం కోసం వాడుకున్నాం. కానీ పగటిపూట నీళ్ళ లక్ష్యం వేరనమాట. ఈ అవసరాలను తీర్చడం కోసం పగటిపూట మళ్ళీ మనం త్రాగాలి. అలాగే మన ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిన తర్వాత రకరకాల టెన్షన్స్ వస్తుంటాయి, బుర్ర వేడెక్కిపోతుంది, రక్తం ఉడికెక్కుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ కూలింగ్ బాగా ఇవ్వటానికి నీరు ఎక్కువ కావాలి. వీటన్నిటి కొరకు పగటిపూట నీళ్ళు హెల్ప్ చేస్తాయి. అందుచేత పగటిపూట 2-2.5 లీటర్లు త్రాగొచ్చు. అదే చలి వర్షాకాలాల్లో 2 లీటర్లు సరిపోతాయి. వాతావరణం చల్లగా ఉంటుంది, చెమటల రూపంలో బయటకు పోవు కాబట్టి. వేసవికాలం అయితే ఈ పగటిపూట త్రాగే నీరు 3 లీటర్ల వరకు ఉంటే చాలా హాయిగా ఉంటుంది. కావాలంటే ఎక్కువ త్రాగలేనప్పుడు వేసవికాలంలో పగటిపూట 3 లీటర్లు తాగి పరగడుపున 2 లీటర్లు చేసుకొని తప్పలేదు. కానీ చలి వర్షాకాలాల్లో మాత్రం మార్నింగ్ ఎక్కువ తాగిన డే టైం కొంచెం తగ్గించుకోవచ్చు. మొత్తం మీద 5 లీటర్లు బాగుంటుంది. ఇక పగటిపూట నీళ్లు త్రాగే క్రమశిక్షణ చూద్దాం. ఉదయం పూట నీళ్లు త్రాగటం పూర్తయిన తర్వాత పావుగంట, అరగంట విరామం ఇచ్చేసి మనం ఏదన్నా పాలో, ఆహారమో, టిఫినో, మొలకలో, ఫ్రూట్స్ ఏవో తీసుకోదలుచుకుంటే వాటిని తీసుకోవచ్చు. సుమారుగా 20 నిమిషాలు 25 నిమిషాల గ్యాప్ ఉంటే మన నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి, ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఆహారానికి ఇబ్బంది ఉండదు.
ఉదయం ఏదైనా టిఫిన్ తీసుకునేటప్పుడు నీళ్లు త్రాక్కండి. టిఫిన్ తిన్న తర్వాత 2 గంటల విరామం ఇవ్వండి. ఎందుకండి 2 గంటలు అనొచ్చు. మీరు తిన్న టిఫిన్ పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసి జీర్ణక్రియ జరగడానికి 2 గంటలు బాగా సరిపోతుంది. ఈ 2 గంటల తర్వాత మీ ఆహార పదార్థాల ప్రేగుల్లోకి జరిగెళతాయి, పొట్టలో ఉండవు, జీర్ణక్రియకు ఆటంకం కాదు. అందుచేత 2 గంటల తర్వాత మనం నీళ్లు త్రాగితే మన నీళ్లు పొట్టలోకి వెళ్ళి పొట్ట నుంచే రక్తంలోకి వెళ్ళిపోతాయి, ప్రేగుల్లోకి చేరకుండా. జీర్ణాది రసాలను పల్చగా చేయకుండా నీరు హెల్ప్ చేస్తుంది. అందుకని 2 గంటల గ్యాప్ ఇవ్వడంలో ఆంతర్యం అది. టిఫిన్ తినేటప్పుడు త్రాక్కండి. టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకోండి. సుమారు 8:30కి మీరు టిఫిన్ తినేస్తే 10:30, 11ంటికి ఆ ప్రాంతాల్లో నీళ్లు తీసుకోండి. 1 లీటర్ పావు ఉంచుకోండి దగ్గర. ఒకసారి 1 గ్లాసున్నర త్రాగండి. ఇంకో పావు గంట అరగంట గడిచాక ఇంకా సింత త్రాగండి. ఇంకా కొద్ది సమయం గడిచిన తర్వాత మరో గ్లాసున్నర త్రాగండి. అలా 3-4 అంచెలుగా నీళ్ళని త్రాగితే మంచిది. కొంతమంది ఇలా త్రాగకుండా ఒకేసారి త్రాగేస్తారు ఆ నీటిని కూడా. అది మంచిది కాదు. ఎందుకంటే మనం తిన్న ఆహారము పొట్టలోంచి ప్రేగుల్లోకి వెళ్ళింది, కానీ ఇంకా జీర్ణక్రియ పూర్తి కాల. పైన ఎక్కువ బరువు పోసేస్తే ప్రేగుల్లో ఆహారం జరగకముందు ఈ ప్రెషర్కి మలం ప్రేగులోకి జరుగుతుంది. పైగా భుక్తాయాసం వచ్చేస్తుంది ఈ ప్రెషర్కి. మరి ఉదయం పూట మోషన్ కావాలి కాబట్టి ఎక్కువ త్రాగాం. మరి ఇప్పుడు పగటిపూట మోషన్ పని లేదు కదండి, ఎక్కువ నీరు ఒకేసారి త్రాగక్కర్లా. ఈ పగటిపూట టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత తాగే నీటిని అంచెలంచెలుగా త్రాగటం ఆరోగ్యానికి మంచిది, పొట్టకు హాయిగా అనిపిస్తుంది. మనం త్రాగిన నీళ్లు ఎలా పొట్టలో హెల్ప్ చేస్తాయంటే, మీరు తిన్న ఆహారం పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. మీరు 2 గంటల తర్వాత నీళ్ళు గ్లాస్ తాగితే ఈ నీళ్లు వెళ్ళి మీ పొట్టను వాష్ చేస్తాయి. ఎలా అంటే రుబ్బుకున్న రోలు కడుక్కుంటాం కదండి, అలాగే మీ పొట్ట అంచుల్ని ఈ లైనింగ్ని వాషింగ్ ఇచ్చేస్తాయి నీళ్ళు. మీ కడుపులో మంటలు అనిపించవు. అంచేత టిఫిన్ తిన్న తర్వాత 2 గంటల విరామం తీసుకుని ఆ తర్వాత నీళ్లను అంచెలంచెలుగా మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి 1 అరగంట ముందు వరకు మీరు కావలసినట్లుగా నీళ్లు త్రాగొచ్చు. ఇది శరీరం హాయిగా ఉండటానికి మంచి పద్ధతి. ఇక మధ్యాహ్నం భోజనం చేయండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి. భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినండి, గొంతు పట్టకుండా, ఎక్కుళ్ళు రాకుండా. భోజనం అయిన 2 గంటల తర్వాత మరలా నీళ్ళ సీసా తీసుకోండి. మనం బయటికి వెళతామా, బాటిల్లో పట్టుకెళ్తే మన టైం అయినప్పుడు మనం త్రాగొచ్చు. ఆ నీళ్లను మళ్ళీ ఎలా త్రాగాలంటే భోజనమైనప్పుడు, భోజనమైన 2 గంటల తర్వాత 1 గ్లాస్ తాగండి. ఇంకో పావు గంట అరగంట గడిచాక మరో గ్లాస్, ఇంకో పావు గంట అరగంట గడిచాక మరో గ్లాస్. అలా 3-4 అంచెలుగా నీళ్లను త్రాగితే మంచిది. సుమారుగా మీరు 1:30కు భోజనం చేశారనుకోండి, 3:30 నుంచి మొదలెట్టండి, 4:30 ఆ ప్రాంతం వరకు నీళ్లు తాగటం పూర్తయిపోతుంది. సాయంకాలం 4-4:30, 5 గంటలకు మనకి ఏదైనా ఆకలిస్తుంది, ఏదైనా జ్యూసో ఫ్రూటో ఏదైనా చల్లరి తిండి తినగలిస్తే ఆ టైంలో నీళ్లు త్రాగాక మీరు తినేయచ్చు. కొంతమందికి ఆ టైంలో ఏమి ఆకలి వేయకపోతే ఏమీ తినకుండా అలాగే ఇంకొక 1/2 లీటర్ అయిన నీళ్లు త్రాగుతూ కొనసాగించవచ్చు. నీళ్లను 4:30-5 గంటలకల్లా కొంతమంది ఆపితే మంచిది. ఎవరంటే వారు నిద్రట్లో రాత్రిపూట అతిమూత్రం వచ్చేవారు. వీళ్ళకి ఏమవుతుంది, మూత్రం వస్తే ఆపుకోలేరు, ఎక్కువసార్లు తిరిగేసరికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంచేత ఇలాంటి వారు ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉండి నైట్ టైం ఎక్కువ మూత్రం వచ్చి ఇబ్బంది పడేవారు కూడా కాస్త 4-4:30-5 లోపు నీళ్లు సాయంకాల పూట ఆపేస్తే ఈ త్రాగిన నీటి ద్వారా తయారైన మూత్రం రాత్రి 9-10 పడుకునే లోపల బయటకు వచ్చేస్తుంది. పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఏ విధమైన మెలకువ రాకుండా హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట. అందుచేత నీటిని ఇట్లా ఆపితే వారికి మంచిది. ఇక వయసులో ఉన్నవారు ఆ టైంలో ఆకలి వేయక అట్లాగే ఏమీ తినకుండా ఖాళీ ఇద్దామనుకున్న వారు నీటిని 6 వరకైనా త్రాగొచ్చు. ఎవరన్నా 4 గంటలకు 5 గంటలకు త్రాగే నీటిని కాస్త బాత్రూమ్ ఫెసిలిటీ ఉండి ఏమన్నా లాట్రిన్కి వెళ్ళడానికి సదుపాయం ఉంటే మనం నీటిని ఒకేసారి లీటర్ పావు వరకు త్రాగి ఆ టైంలో మనసు పెడితే మరలా కొందరికి మోషన్ అయిపోతుంది. కాస్త ఏదైనా ఉదయం తిన్న ఆహారం ద్వారా తయారైన మలం అలా ఖాళీ అయిపోతుంది.
దాని ద్వారా తేలిక అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో నీళ్లు తాగి మోషన్ అయితే గ్యాస్ ఫార్మేషన్ ఉండదు, ఫ్రీగా అనిపిస్తుంది మనకి. అలా అవకాశం ఉన్నవారు సాయంకాలం ప్రయత్నం చేయండి. ఇక వీలున్నంత వరకు 6-6:30 గంటలకు అలా నీళ్ళు ఆపేస్తే ఎవరికి మిడ్ నైట్ మూత్రం రావడం సమస్య ఉండదు. ఇలా పెందలకాడే నీరు ఆపేయమంటున్నాం. ఇక వీలున్నంత వరకు పెందలకాడే భోజనం చేస్తే మంచిదని కూడా మనం తెలుసుకుంటాం. ఎవరైనా పెందలకాడే భోజనం చేస్తే పడుకునేటప్పుడు దాహం వస్తే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు తాగి పడుకుంటారు తప్ప ఎక్కువ నీళ్లు త్రాగకూడదు. చాలామంది తెలియక ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు బాగా దాహం వేస్తుందని త్రాగేసి పడుకుంటారు. నిద్రలో మెలకు వచ్చి అనేక సార్లు తిరగటం, నిద్ర డిస్టర్బ్ అయ్యి మళ్ళీ పట్టకుండా అదే పనిగా దొల్లుతూ ఉంటారు మంచం మీద. ఈ సమస్యలు రావు. పడుకునేటప్పుడు నీళ్లు దాహానికి ఒక 1/2 గ్లాస్ మించి త్రాగొద్దు. అది వేయదనుకోండి, మీరు తిన్న వెంటనే పడుకుంటే వదిలేసేయండి. మధ్యలో మెలకు వచ్చి నోరు డ్రైగా ఉంటే త్రాగొచ్చు. లేదా తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచో లేకపోతే సాయంత్రం 6 వెలుతురు వచ్చే వరకు పడుకునేవారు లేచినప్పటి నుంచి త్రాగండి. ఇక ఇలా నీటిని మనం ప్రొద్దుటి నుంచి రాత్రిలో 2 భాగాలుగా విడగొట్టుకుని 5 లీటర్లు 4 లీటర్లు, కొంతమంది వేసవకాలం అయితే 6 లీటర్లు త్రాగే టెక్నిక్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇలా మీరు నీటిని త్రాగితే శరీరం చాలా హాయిగా తన డ్యూటీని తను సవ్యంగా చేసుకోవడానికి మనం సహకరించిన వారు అవుతాం. అంచేత ఈ మంచి అలవాటును కొనసాగించండి. ఇలా మీరు నీటి విషయాన్ని వినేసరికి మీకు ఇంకో సందేహం కలుగుతుందేమో, ఏమండి చలికాలం వర్షాకాలంలో మరి 5 లీటర్లు త్రాగాల, కాలాన్ని బట్టి కూడా ఏమైనా తగ్గించుకోవచ్చా? 2 లీటర్లు 3 లీటర్లు తాగితే చలికాలంలో సరిపోవా అనిపించవచ్చేమో. చాలా మీరు కాలాన్ని బట్టి భోజనం చేస్తున్నారా? చలికాలం అని కొద్దిగా తిని, చలికాలం అని రోజుకు 4 సార్లు తినేది 2 సార్లు తింటే కాలాన్ని బట్టి మనం నీళ్లు తగ్గించి త్రాగొచ్చు. తింటారండి? వర్షం కురిసినప్పుడు చల్లగా ఉందని, వర్షం కురిసినప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇక లేనిపోని చెత్త ఇంకెక్కువ వెళుతుంది కదండి మనకి. ఆవకాయలు కానీ బజ్జీలు కానీ బాగా వెళతాయి. కానీ మనిషి కాలాన్ని బట్టి తిండి తింటల్లా. మరి కాలాన్ని బట్టి నీళ్ళు ఎందుకండి? లోపలికి పంపే వేస్ట్ ఎప్పుడు ఒక రకంగా వెళుతున్నది కదా. రోజు క్లీనింగ్కి ఎక్కువ నీళ్లు కావాల్సిందే. ఇతర దేశస్తులు ఈ ఆలోచనతో నీళ్లు చాలా తక్కువ తాగుతారు. లీటర్ నీళ్లు కూడా త్రాగరు అసలు. అక్కడ చాలామంది భోజనం దగ్గర మనం నీళ్లు త్రాగితే వారు కూల్ డ్రింక్ కానీ బీర్ కానీ తాగుతారు. మాకు వాతావరణం చల్లగా ఉంటుందని నీళ్ళు అసలు వారంతా ఏసీలే ఉంటాయి కాబట్టి మరీ తగ్గించి తాగుతారు. ఎక్కువ దేశాల్లో చూస్తే సమస్యలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. నీళ్లు తక్కువ తాగబట్టే అలర్జీలు కానీ మలబద్ధకాలు కానీ అనేక రకాల మొండి రోగాలకి ఇది ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. అందుచేత మనం నీళ్లను కాలాన్ని బట్టి మార్చొద్దు. వేసవకాలం అయితే ఇంకో లీటర్ పెంచండి తప్ప 4-5 లీటర్లకి తగ్గకుండా తాగితే ఈ బాడీ సుఖంగా పనిచేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తున్నది. మన పూర్వీకులు కూడా అలానే త్రాగారు. ఇంకో సందేహం కూడా మీకు కలగవచ్చు, ఏమండి బత్తాయి రసం తాగుతాం, మజ్జిగ తాగుతాం, అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగుతుంటాం, మరి వాటిని కూడా లెక్కేసుకుని 5 లీటర్లండి అనొచ్చు. కాదు, అవన్నీ ఆహార పదార్థాలు. ఆహార పదార్థాల్లో ఉన్న నీరు మన శరీరాన్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేయదంతగా. ఎలాంటిదంటే కొబ్బరి నీళ్ళు అంటున్నారు 98% నీరు ఉంటుంది, మజ్జిగ అంటున్నారు 95% నీరు ఉంటుంది. కొబ్బరి నీళ్ళను మజ్జిగను గ్లాసులో పోసుకు మనం త్రాగుతాం. త్రాగిన తర్వాత కొబ్బరి నీళ్ళేగా త్రాగింది, మరి గ్లాసును కడగటం ఎందుకు? వదిలేయచ్చుగా. కొబ్బరి నీళ్ళు మూతికవుతాయి, కడుక్కోవటం ఎందుకు? దీన్ని నీళ్ళేగా అయ్యింది. మరి కొబ్బరి నీళ్ళు తాగి వదిలేస్తే గ్లాస్ ఎలా ఉంటుంది? కొబ్బరి నీళ్ళు మూతికైతే కడుక్కోకపోతే ఎలా ఉంటుంది? కానీ కొబ్బరి నీళ్ళలో ఉన్న నీళ్లు అందులో ఉన్న సాల్ట్స్ డైజెషన్కి వాటి అబ్సార్ప్షన్కి సరిపోతాయి. మన సిస్టాన్ని క్లీన్ చేయడానికి, బాడీకి దాహాన్ని తీర్చడానికి వెంటనే హెల్ప్ చేయవు. పొట్టా ప్రేగులు అరిగితేగానే అవి రక్తంలో చేరవు. అందుకని అవన్నీ శరీరంలో అవసరాలు తీర్చడానికి కాస్త హెల్ప్ చేస్తాయి, కానీ శరీరాన్ని క్లీన్ చేయడానికి మాత్రం ఆ నీరు హెల్ప్ చేయదు. అందుకని కొబ్బరి నీళ్ళు తాగిన గ్లాసునైనా మజ్జిగ తాగిన గ్లాసునైనా చివరికి నీళ్లతోనే మనం కడుగుతాం. ఫైనల్గా అన్నిటినీ శుద్ధి చేసేది నీరే. అందుచేత అవన్నీ ఒక గ్లాసు 2 గ్లాసులు తాగినా వాటిని మీరు కౌంట్ చేసుకోవక్కర్లా. నీళ్ళని 4 లీటర్లు త్రాగండి, 5 లీటర్లు త్రాగండి, అవి ఎక్స్ట్రా అవుతాయి అంతే. చేత మనం
ఇలా త్రాగవలసిందే. ఇదంతా మీకు వినేసరికి ఏమనిపించుంటుందంటే, ఏమండి రోజుకి 2 లీటర్లు 2.5 లీటర్లు ఇన్నాళ్ళు త్రాగాము, ఇన్ని తాగేసరికే దొడ్లోకి పదే పదే వెళ్ళాక చూస్తున్నామండి, ఇప్పుడు సత్యనారాయణ చెప్పినట్టు 5 లీటర్లు తాగితే ఇక ఏకంగా దొడ్లోనే ఉండాలేమోనండి, అంతంత మూత్రం పోయేలాగా ఇబ్బంది కదండి అనిపిస్తుంది. రాదు. కొత్తలో 10 రోజులు 15 రోజులు అందరికీ మూత్రం ఎక్కువ వస్తుంది. మీ లోపల పేరున నీరు అదంతా బయటికి రావాలి. ఈ నీరు వస్తుంది, నిలవన నీరు బయటికి రావాలి. అందుచేత ఎక్సెస్ సాల్ట్స్, ఎక్సెస్ వాటర్ మీలో కొత్తలో ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు మూత్రం ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది. 10-15 రోజులు 20 రోజుల తర్వాత మీకు మూత్రం మామూలుగానే వస్తుంది. ఇదివరకటికి ఇప్పుడు మార్పు ఏమిటంటే, ఇదివరకు ఎన్ని ట్రిప్పులు మీరు మూత్రం పోసారో దగ్గర అన్ని ట్రిప్పులే పోస్తారు. అయితే పోసేటప్పుడు ఇదివరకు ఎంత పోస్తే ఇప్పుడు ఎంత పోస్తారు. ఆ మొత్తం పెరుగుతుంది తప్ప టైమ్స్ పెద్దగా పెరగవు. అందుకని కంఫర్టబుల్గా యూరిన్కి వెళ్ళటానికి సౌకర్యంగానే అనిపిస్తుంది మనకి తప్ప అసౌకర్యమే అనిపించదు. యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీకెవరికి అసౌకర్యం కూడా అనిపించదు. అంచేత నీళ్ళని త్రాగితే 10-20 రోజులే కొద్దిగా క్రొత్త. ఇంకొకటి ఇక్కడ, ఈ నీళ్లను త్రాగేటప్పుడు చాలామంది ఇప్పుడు నేను చెప్పగా విన్నదాన్ని రేపటి నుంచి ప్రాక్టీస్లో పెడతారు. 2 గ్లాసులు తాగేసరికి చాలామందికి తిప్పుతుంది, ముఖ్యంగా స్త్రీలకైతే. కొంతమందికి లీటర్ తాగేసరికి బొళ్ళున కక్కు వచ్చేస్తుంది. ఇదేంటంటే సత్యనారాయణ రోజు బ్రహ్మాండంగా వెళ్ళిపోయి కిందకి అదేదో వస్తుందన్నారు, మాకు మొత్తం పైకి వచ్చేస్తుంది ఏమిటని కంగారు పడవచ్చు. కొంతమంది బలవంతంగా త్రాగుతారు. కొంతమందికి నీళ్ళ టేస్ట్ బాగోక వికారం వచ్చి తిప్పుతుంది. కొంతమంది నీళ్లు త్రాగేసరికి ఈ మనసులో టెన్షన్కి పొట్టలో కదలికలు సరిగా లేక ఆ వామిటింగ్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి వెంటనే బయటకు తోసేస్తుంది. ఏదైనా కొత్తలో ఇబ్బందులు ఉంటాయి. 4-5 రోజులు అలవాటైతే సర్దుకుపోతాయి. అందుకని మీకు ఎవరికన్నా రేపటి నుంచి ఎప్పుడన్నా త్రాగేటప్పుడు వాంతైనా వికారంగా ఉన్నా అలాంటప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి త్రాగండి. అలాంటప్పుడు కొద్దిగా లీటర్ బదులు 30 లీటర్ నేర్చుకోండి ముందు తాగటం. క్రమేపీ లీటర్కి వెళ్ళండి. ఇంకా బాగుంటే లీటర్ పావుకి పెంచుకోండి. అలా క్రమేపీ నీటిని పెంచుకునే ప్రయత్నం మీరు చేయాలి. ఇబ్బందులు 10 రోజులు 15 రోజులు అన్నీ అలవాటైపోతాయి. తర్వాత హాయిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా లేపితే 30 లీటర్ ఆపకుండా త్రాగే అలవాటు వారికి కూడా వచ్చేస్తుంది. ఇంచేత ఇంటిల్లపాది మనం ఇలాంటి మంచి అలవాటు నేర్చుకుంటే మన తాత ముత్తాతలు నేర్పిన మంచి అలవాటు వారు సుఖపడినట్ల మనం సుఖపడటానికి ఇంత హెల్ప్ చేస్తుంది. ఇదంతా మీ అందరికీ తెలిస్తే నేను ఎంతసేపు చెప్పవలసిన అవసరం ఉంటుందంటారా? నీరు త్రాగితే మంచిదని తెలుసు తప్ప ఎందుకు త్రాగాలి, ఎప్పుడు త్రాగాలి, ఎలా త్రాగాలి, తినేటప్పుడు తాగితే నష్టమేమిటి? మనకు వివరణ తెలియక అందరం పదే తప్పులు చేసుకుంటూ, ఏదో మన చూసి మన పిల్లలు అలా చేసుకుంటూ తప్పుడు సాంప్రదాయం మన జీవనంలోకి వచ్చేసింది. దీన్నంతా పక్కన పెట్టాలి, మంచిని ఆచరించాలి. అంచేత ఇవన్నీ మనం ఇంతసేపు వివరంగా తెలుసుకున్నాం. మీరందరూ శ్రద్ధగా విన్నారు. మరి విన్న విషయాన్ని రేపటి నుంచి ఆచరణ చేయండి. ఈ నీటి యొక్క రహస్యాలు నేను చెప్పగా మీరందరూ ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా అభినందనలు. అలాగే ఇలా 5 లీటర్ల నీటిని త్రాగితే ఈ శరీరానికి ఏ లాభాలు వస్తాయి? ఎన్నో జబ్బుల్ని మనం నీటిని త్రాగటం ద్వారా, నీటిని బాహ్యంగా వాడుకోవటం ద్వారా, లేకపోతే నీటితో స్నానాలు చేయటం ద్వారా తగ్గించుకోవచ్చు. నీటిని సరైన విధంగా వాడుకుంటే ఎన్ని జబ్బులు తగ్గుతాయి అనే విషయాన్ని కూడా తరువాత భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ రేపటి నుంచి నీటి ధర్మాన్ని చక్కగా ఆచరిస్తారని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.